హాయ్! కువైట్ సిటీలో ఇలాంటి ఒక ప్రశాంతమైన గ్రీన్ ప్లేస్ ఏదైనా ఉందంటే నమ్మగలుగుతారా? అదే అండి. మనం ఇవాళ ఆల్ షహీద్ పార్క్ అయితే వచ్చేసాం. ఇది కువైట్ సిటీ మధ్యలో ఉంటుంది ఈ పార్క్. సిటీ హడావిడి నుంచి కొంత రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళకైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి రాగానే మనకు చుట్టూతా పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, అలాగే అందమైన వాటర్ ఫౌంటైన్స్ కనిపిస్తాయి. సో మనకి మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అందమైన వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. దగ్గరలో ఉండే వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ మైండ్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. అంత బాగుంది ఈ పార్క్. అలాగే కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద ఓపెన్ స్పేస్ ఉంది. వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. అంత బాగుంది. అందుకే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ పార్క్లో మనకి మ్యూజియంస్, ఎగ్జిబిషన్ హాల్స్ ఉన్నాయి. అక్కడ మనం కువైట్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. నేచర్ లవర్స్కి అయితే ఇక్కడ బొటానికల్ గార్డెన్ చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి మూలన ఒక బ్యూటిఫుల్ ఫోటో స్పాట్స్ అనేవి అరేంజ్ చేశారు. సో అందరూ వాక్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు వాక్స్ని. అంత బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి లైట్స్ ఆన్ అవ్వగానే ఈ పార్క్ ఒక మ్యాజికల్గా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూత సిటీ లైట్స్ ఉంటుంది. మధ్యలో ఈ పార్కులో వాటర్ ఫౌంటైన్ సౌండ్స్కి మనం వాక్ చేసుకుంటూ అవి చూస్తూ అయితే చాలా చల్లగా అనిపించింది. అసలు సమ్మర్ లాగా కూడా లేదు. అంత హాయిగా ఉంది వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. ఆ బ్యూటిఫుల్ స్పాట్స్ చూస్తూ మనం వెళ్తూ ఉంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. అలాగే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే ఫుడ్ ట్రై చేయొచ్చు. మీరు ఎవరైనా కువైట్లో ఉంటే కనుక ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి వీకెండ్కి అయితే ఒకసారి ఆల్ షహీద్ పార్క్కి విజిట్ చేయండి. ఇది చాలా బాగుంది ప్లేస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అవుటింగ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. విత్ కిడ్స్ అయితే ఇంకా బాగా వాళ్ళు హ్యాపీగా పరిగెడితే ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎవరైనా ఉంటే కువైట్లో ట్రై చేయండి. బాయ్.